అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6వ తరగతి తెలుగులో చివరి పాఠమైనటువంటి ఎంత మంచి వారమ్మ అనే ఉపవాచకాన్ని గురించి డిస్కస్ చేద్దాం. ఒక 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉండే ఏరియా. సో కాబట్టి లైన్ టు లైన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ముందుగా దీన్ని రచించిన రచయిత గురించి మాట్లాడదాం. సో దీని రచయిత అయితే మనందరూ తెలుసు, శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య గారు అని ఇవ్వడం జరిగింది. ఆయన రాసిన యానాదులు అనే పుస్తకం నుండి ఈ పాఠం అయితే సేకరించడం అయితే జరిగింది అనమాట. మరి ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ అట్ ద సేమ్ టైం రచయిత గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెసన్ అయితే కంప్లీట్గా మీకు ఇది అవసరమైతే లేదు, సో వివరణాత్మకంగా ఉంటుంది. సో ముందుగా రచయిత గురించి మాట్లాడుకుందాం. రచయిత గురించి ఒక 2 లేదా 3 ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటంటే, నెల్లూరు గాంధీగా పేరు పొందిన రచయిత ఈ క్రింది వాళ్ళు ఎవరు అని అడగచ్చు. సో నెల్లూరు గాంధీ అంటే మనకి తెలియాల్సింది సో వెన్నెలకంటి రాఘవయ్య గారు. సో ఆయన్ని నెల్లూరు గాంధీగా పిలుస్తారు, ఎందుకంటే ఆయన ఒక స్వతంత్ర సమరయోధుడు, సంఘ సేవకుడు, అంతేకాకుండా చరిత్రకారుడు కూడా. ఆయన స్వాతంత్ర సమరయోధంలో అంటే ఆ సమయంలో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని 21 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. సో ఇలా ప్రశ్న కూడా అడగచ్చు. క్రింది రచయితల్లో 21 నెలల పాటు జైలు శిక్ష అనుభవించిన రచయిత ఎవరు అని అడిగితే సో వెన్నెలకంటి రాఘవయ్య గారు. వీరిని 1973లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. సో చూసారు కదా, 3వ అతిపెద్దటువంటి భారత గౌరవప్రదమైనటువంటి పద్మభూషణ్ అయితే ఇవ్వడం జరిగింది. మీ అందరూ తెలిసిందేని, మొదటిది భారతరత్న, 2వది పద్మవిభూషణ్, 3వది పద్మభూషణ్, 4వది పద్మశ్రీ అని చెప్తాం. సో గౌరవ చిహ్నాలు. సో ఆయనకు పద్మభూషణ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈయన రాసినటువంటి రచనల గురించి చూసుకుంటే యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రాశారు. తెలుగులో అడవి పూలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు అయితే రాశారనమాట. అయితే ఇక్కడ ప్రతి పుస్తకం కూడా మీకు ఆదివాసుల గురించి రచించడం అనేది జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. క్రింది రచయితల్లో ఏ రచయిత ఆదివాసుల పైన ఎక్కువ పుస్తకాలు రాశారు లేదా ఆదివాసుల ఔన్నత్యం కోసం రచన చేశారనే ప్రశ్న కూడా అడగొచ్చు. సో వెన్నెలకంటి రాఘవయ్య గారు. మరి ఇప్పుడు ఈ పాఠంలో అంటే యానాదులు అనే పాఠ్యాంశంలో మనకు అడిగేటటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, మనకు అడగడానికి అవకాశం ఉండే ఏదో ఒకసారి చూద్దాం. యానాదులు అనేవాళ్ళు వీరొక సంచార జాతి, ఇది భారతదేశంలో ఉంటుంది. సో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక ఆదిమ తెగ అని చెప్తాం. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక చిన్న రచన కూడా ఇచ్చాడు. ఎంత మంచి వాడమ్మా, యాడకి పోయినాడమ్మా, గుట్ట మీదకి ఎక్కాడు, పుట్టతేనె తెచ్చాడు, మట్టి గుడిసెలు తెచ్చాడు, పెట్టలకు కుచ్చు వేస్తాడంటూ ఒక రచన అయితే కనిపిస్తుంటుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే వీరి యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుంటే, వీరు ద్రావిడుల వలసకు చాలా పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకున్న అనాది మానవులు. అంటే ద్రావిడులు మనకి దక్షిణ భారతదేశంకి రాకముందే వీళ్ళు ఇక్కడ నివసిస్తున్నారట. వీరు అనాది అనే పదం నుండి యానాది అనే పదం పుట్టుకొచ్చిందని చెప్తారు. తొలితరం యానాదులు ఏ ప్రాంతంలో నివసించేవారంటే దక్షిణ పొన్నేరు తమిళనాడులో ఉంది, ఉత్తరాన కృష్ణ, ఈ 2 ప్రాంతాల్లో వీరి యొక్క తొలి స్థానం అని చెప్తారు. తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా వీళ్ళు విస్తరించారని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తారు ఒకసారి. సో ఇక్కడ కూడా మనకి ప్రశ్న అడగడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఆ యానాదుల యొక్క స్థావరం ఎక్కడ అని అడగొచ్చు. ఇక తర్వాత చూసుకుంటే వీరు ముఖ్యంగా అడవిలో పుష్కలంగా దొరికే తేనె, చార్పప్పు అంటే అడవి ఉత్పత్తుల మీద వీళ్ళు ఎక్కువగా ఆధారపడేవారు. వాటిని అయితే వాటిని మనకి సమీప రైతులకు విక్రయించి తమకు అవసరమైన తిండి గింజలు, బట్టలు, చమురు కొనుక్కునేవారు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే యానాదుల మీద అడగడానికి మరో ముఖ్యమైన ప్రశ్న ఏమైనా కనిపిస్తుందా అంటే, ఇక్కడ మనకు యానాదుల యొక్క నివాసం గురించి కానీ లేదా వాళ్ళు వైద్య విధానాల గురించి కానీ ఒక మాట అయితే అడగడానికి అవకాశం ఉంటుంది. వీరు చాలా తెలివైన వాళ్ళు, అంటే వెంటనే ఎటువంటి జాడనైనా సరే వెంటనే పట్టేస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళ యొక్క ముఖ్యమైన వృత్తి ఏంటంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా చెప్పడం తెలిసింది, దేశం యొక్క ధాన్య రాశులు ఎలకలు నశింపజేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్న కష్టజీవులు. అంటే ఈ పంటలు నాశనం చేసే ఎలుకలను నాశనం చేయడమే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి అని చెప్పొచ్చు. సో ఎలుకల్ని నాశనం చేయడంలో, పంటల పొలాల్లో వీళ్ళు రైతులకు ఉపయోగపడతారనే వాక్యం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని అర్థం మీరు చూసుకోవచ్చు, దేశం యొక్క ధాన్య రాశులు ఎలుకలు నశింపజేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కాపాడుతున్న కష్టజీవి, అంటే ఎలుకల నుండి పంట పొలాలని కాపాడుతున్నారనమాట. సో అని ఇండైరెక్ట్గా ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది.
ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క తెలివితేటల గురించి చూడడం జరిగింది. జాడలు పట్టడంలో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళని. సో అంటే వీరికున్న తెలివితేటలు పోలీసు ఉద్యోగులకు ఎట్లా ఉపయోగించేదరో అట్లే వేటగాళ్ళకు వేటకు వెళ్ళే ముందు ఈ యానాదుల సహాయం తీసుకునేవాళ్ళు. యానాదులు ఏ జంతువు ఎటువైపు ఉందో వాళ్ళ యొక్క ఇచ్చేటటువంటి జాడను బట్టి వాళ్ళు వేటకు వెళ్ళేవారట. జమీందారులు వెళ్ళేటప్పుడు మనకి వేటకి మనకు నియంత్రణ ఉండేది కాదు. అట్టే సమయంలో వీళ్ళు ఏం చేశారంటే పులులను, చిరుతలను, ఎలుగుబంట్లను, అడవి దొంగలను వాటిని వేటాడడానికి ఎక్కువగా జమీందారులకి సహాయం చేసేవారనమాట. వీళ్ళు ఎవరికి భయపడేవారు కాదు. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేద వైద్యులకు కావాల్సినటువంటి మూలికలన్నీ కూడాను ఈ యానాదులకు తెలిసినట్లు ఇతరులకు తెలియవు. అంటే ఈ యానాదులకి మొత్తం ఏ మూలిక ఏ వైద్యానికి ఉపయోగపడుతుంది, ఏ రోగానికి ఉపయోగపడుతుంది వీళ్ళకి తెలుసు. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడాను అలోపతి వైద్యశాలకు ఎంత క్లిష్ట పరిస్థితి అయినా కూడా ఇప్పుడు కూడా వీళ్ళు అలోపతి వైద్యశాలకు వెళ్ళరు. వీళ్ళ యొక్క కొండ కషాయాలు కానీ మూలికలు కానీ వీరి యొక్క వైద్యము అని చెప్పడం జరిగిందనమాట. వీళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఆయుర్వేదిక మూలికలను ఉపయోగించేవారని చెప్తాము. ఇక తర్వాత చూసుకుంటే వీళ్ళ నివాసాన్ని గురించి చూస్తే వీళ్ళ నివాసాలు అనేవి కలప చెట్లతోనూ లేకుంటే చిట్టి వెదురు బొంగులతో వలయాకారంలో నిర్మించిన ఇంటిని తాటాకులతో నేల నుండి పై వరకు నారతో కట్టేస్తారు. ఇంటి వాకిలికి ఇక్కడ ప్రశ్న రావడానికి ఉంటుంది. ఇంటికి కుడివైపు ఏముంటుంది, ఎడం వైపు ఏముంటుంది, వెనక వైపు ఏముంటుంది అనే ప్రశ్నలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ముందుగా చూద్దాం. కుడి పక్కన ఏమేమి ఉంటాయి? గుంట పొయ్యి, నీళ్ల కొండలు, చెంబు ఉంటాయి. అదే ఎడం వైపు చూసుకుంటే తట్టలు, బుట్టలు, మధ్య రోకటి గుంట, నెత్తి మీద తగిలేటట్లు కట్టి పెట్టిన తప్పెట. సో ఎడం వైపు కూడా ఒక తప్పెట గొడవను పైన కడతారు. ఇక వాకిలి వెనక చూసుకుంటే జాజి చెక్కల పెట్టి దానిపై వేలాడు కట్టిన ఈత ఆకుల చాప కనిపిస్తుంటాయి. చూరులో దోపిన గెసిక అంటే గూచికర అంట, గెసక కర అంట యానాదుల యొక్క ఐహిక ఐశ్వర్యం అంతా. ఇదే వాళ్ళ యొక్క ఐశ్వర్యం అంటూ ఇక్కడ రచయిత అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. ఇక తర్వాత వీళ్ళకి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళు పూజా విధానం గురించి మనం చెప్పుకోవాలి. వీళ్ళంతా ఏకభక్తులు అని చెప్పాడు ఇక్కడ ఏకభక్తులు అనమాట. వీళ్ళు ఒకే దేవతని పూజిస్తూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఎక్కడైనా తిరణాలు కానీ, వీధి భాగవతం కానీ, తోలుబొమ్మలాట కానీ, జాతరలను జరుగుతుంటే వీళ్ళకి భలే సంబరం. ఎంత దూరమైనా సరే కుటుంబాన్ని మొత్తాన్ని తమతో తీసుకుని ముసలి అయినా సరే వాళ్ళని వెంటనే తీసుకుని వెళ్తారట వీళ్ళు పూజించే. ఇక తర్వాత ఇక్కడ ఒక పాట గురించి ఇస్తాడండి. యానాది స్త్రీలకు తెలిసినన్ని పాటలు ఇతరులకు అంతగా తెలియవు, వారే పాడే పాటల్లో ఒక పాట గురించే చెప్పాడు. సో వస్తా పదరా రాస్తా పనికి అని మొదలు పెడతారు వీళ్ళు. పాటలు పాడేటప్పుడు ప్రారంభం అనేది వస్తా పదరా రాస్తా పనికి అని మొదలుపెట్టి ధనము దాచుట దొంగతనము అనే పదంతో వీళ్ళు పాటలు ముగిస్తారనమాట. అంతేకాకుండా వీళ్ళు అందరూ మళ్ళీ తెల్లవారికి ముందే వాకిట్లను చిమ్మి కల్లాపు చల్లి వైకుంఠ వాకిళ్లను రంగవల్లి పచ్చీసును తెల్లటి పిండి ముగ్గుతో వాళ్ళు చిత్రీకరించినవి అందంగాను ఆనందంగాను ఉంటాయి. వీరు ఎక్కువగా యానాదుల యొక్క ప్రధాన దైవం ఏదంటే వెంకటేశ్వరులు. సో ఈయన ఎందుకు ఈయన్ని ఎంచుకున్నారంటే టెంకాయలతో తులసి దళాలతోనే చులకనగా తృప్తి పడతాడని, అంటే తేలిగ్గా తృప్తి పడతాడని ఆయన్ని వాళ్ళ యొక్క దైవంగా వాళ్ళు ఎంచుకోవడం జరిగింది. వీళ్ళకి మంత్రాలు కానీ, ధ్యానాలు కానీ, భజనలు కానీ అంతగా ఆకర్షించవు. ఇక తర్వాత వీళ్ళు వేటకు వెళ్ళే ముందు కాట్రాయుడికి మొక్కుకుంటారు. ఏదైనా ఊళ్ళో ఏదైనా సరే పెద్ద సంక్రమిక వ్యాధులు కానీ లేదా అంటు జాడ్యాలకు వచ్చేటప్పుడు వీళ్ళు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వంటి దేవతలను ఉండే చెట్ల దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే భజనలు చేస్తారు. చల్లని చూపులు, మందహాసము, నిర్మల హృదయాలు ప్రతిపాదించేటటువంటి ఈ యానాదులు ఎంతో గొప్పవారని చూడండి. వీళ్ళు మితభాషణ, సహజమైన వినయము, ఆకర్షణీయమైన అమాయకత్వం వారికి పెట్టిన భూషణాలు. అంతేకాదు వీళ్ళని పొగుడుతూ 2 వాక్యాలు కూడా ఇవ్వడం జరిగింది. అందంగా రానటువంటి సుకంబులు కరుల చాచదు మాకులము, పొందంగా రానటువంటి ఫలంబుకు పొక్కదు సొక్కదు మాకులము అంటూ వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటుకోవడం జరిగింది ఇక్కడ. సో ఈ వాక్యాలు ఇచ్చి ఈ వాక్యాలు అనేవి ఎవరికి సంబంధించినవి, ఏ కులానికి సంబంధించినవి అని అడిగినా కూడా మీకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, యానాది వంశానికి చెందినవి అనమాట. ఇదండి ఇందులో ఉండేటటువంటి ముఖ్యమైన పాఠ్యాంశము.
ఇది. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, అండ్ ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు మాత్రం మీకు చర్చించడం జరిగింది. మిగతాదంతా కూడాను పాఠ్యాంశం అనేది వివరణాత్మకంగా ఉంది. సో దానంతా కాలాతీతం అవుతుంది. ముఖ్యంగా రచయిత పైన ప్రశ్నలు, యానాదుల యొక్క ముఖ్యమైనటువంటి వాటిపైన. అండ్ మీ అందరికి కూడాను ఈ పాఠ్యాంశం సంబంధించిన మీకు టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి ఏ నోట్స్ కావాలన్నా సరే మా వెబ్సైట్ ఉంది. సో www.myclassnotes. సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉండే ప్రతి పాఠ్యపుస్తకంలో ఉండేటటువంటి అన్ని ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలు, వ్యాకరణ అంశాలు అన్నీ కూడా మీకు అక్కడ PDF రూపంలో ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.